ఇప్పుడు సీతాఫలాల సీజన్ కదండి. సీతాఫలాలు తిన్నోళ్ళంటూ ఉండరు. నాకు చాలా ఇష్టం అండి సీతాఫలాలు అంటే. తినడమే కాదు, కాయల కింద తినడమే కాదు, దాన్ని ఈసారి పాయసం కింద తయారు చేద్దామని నేను తయారు చేశాను. ఎలా తయారు చేశాను, టేస్ట్ ఎంత బాగుందో చూపిస్తాను. రండి వెళ్ళిపోదాం. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఇవి కస్టర్డ్ యాపిల్ అంటారు. కస్టర్డ్ యాపిల్తో తయారు చేసే బసంతి మీకు తయారు చేసి చూపిస్తాను. ఇది సీతాఫలం అని కూడా అంటారు. ఈ సీతాఫలంతో పాయసం తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన తయారు చేసే విధానం ఏంటో మీకు చూపిస్తాను. ఈ సీతాఫలం పాయసం అనేది అందరం తయారు చేసుకుంటాం, కానీ సీతాఫలంతో తయారు చేసే పాయసం చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు అన్ని చూపిస్తాను. సీతాఫల పండు పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు స్టవ్ వెలిగిస్తాను. బాండీ పెట్టుకున్నాం. బాండీలో పాలు పోస్తున్నాను. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఈ పాలు మరిగే లోపల మనం ఏం చేయాలంటే ఈ సీతాఫలంలోంచి గుజ్జు తీసుకుందాం, బయటికి తీసుకుందాం. ఈ సీతాఫలం గుజ్జు నుంచి మనం గింజలు వేరు చేసేద్దాం. పాలు మరుగుతున్నాయి కదా, ఇవి అడుగు పట్టకుండా ఇలాగ అస్తమానం కలుపుకుంటూ ఉండాలి. 50% మరిగాయి. ఒక 5 minutes మనం వెయిట్ చేద్దాం. పాలు చిక్కబడిపోయినాయి కదా, ఇప్పుడు సీతాఫలం గుజ్జు వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సీతాఫలం గుజ్జు వేసుకున్నాం కదా, ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ తగినంత. ఇలా కలుపుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. గార్నిష్ చేయడానికి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి గార్నిష్ చేసుకునే ఐటమ్స్ మీకు నేను చూపిస్తాను. జీడిపప్పు, బాదం పప్పు, కుంకుమ పువ్వు, ఇలాచి. ఇప్పుడు మనం కాశ్మీరీ కుంకుమ పువ్వు యాడ్ చేద్దాం. కలర్ లైట్గా కలర్ వస్తుంది. ఇది కలర్ కోసం యాడ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, కలర్ అలా లైట్గా కలర్ వస్తుంది కదా. పాయసంలోకి మనం గార్నిష్ చేయడానికి ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది. అలా సన్నగా కట్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, చూసారా ఇప్పుడు కలర్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా కలుపుకోవాలి. కలర్ వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇదండి కస్టర్డ్ యాపిల్ బసంతి సీతాఫలం పాయసం. దీన్ని ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, ఇలా కలుపుకోవాలి. కొంచెం చిక్కబడిపోయింది బాగా. పాయసం చూడడానికి మంచి బాగుంది కదా కలర్. ఇదండి సీతాఫలం పాయసం. సీతాఫలం పాయసం పూర్తయిపోయింది, తయారీ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం, స్మెల్ బాగుంటుంది. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత
2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది. దీన్ని తీసుకొని బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాం. సీతాఫల పాయసం దీన్ని ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, ఇప్పుడు దీన్ని 4 అవర్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. మంచి కూలింగ్ ఉంది. చూడటానికి చాలా బాగుంది. తింటే ఎలా ఉంటుందో తెలియదు. దీన్ని టేస్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. నేను ఇప్పుడు ఎంత బాగుంటుందని ఊహించలేదు. చాలా టేస్టీగా ఉంది. సీతాఫల పాయసం చాలా బాగుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను. ఏమన్నా చిన్న పొరపాట్లు వస్తే కనుక పాజిటివ్గా తీసుకొని ఎంకరేజ్ చేయండి.